అయ్యారు. మరి ఈ సమయంలో కూడా హాజరైతే ఎంతో మంచిది. మరి చాలామంది బాగులేకున్నారు, అయినప్పటికీ కూడా దేవుడు నడిపిస్తున్నాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల్లోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, నువ్వు ఏర్పాటు చేసుకునేటువంటి నీ పరిశుద్ధమైన స్థలంలో ఇట్టి విధమైనటువంటి ప్రార్థన సహవాసములో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నటువంటి విధానం నీకు వందనాలు. ఇదిగో నాయన, నీ బిడ్డలు బాగులేకపోయినా నీ సన్నిధానంలోకి వస్తున్నారు ప్రభా. వారిని ఇప్పుడే మీరు ముట్టండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో అద్భుతం చేయండి. నానైనటువంటి వారిని త్వరగా తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధానంలో విస్తరింపు చేయండి, అద్భుతమైనటువంటి ఆరోగ్యాలు ఇవ్వండి, అద్భుతమైనటువంటి సూచక్రియలు చూపించండి ప్రభా. నువ్వు మహత్కార్యము చేసినటువంటి మా దేవుడు కనుక సమస్తం నీ సమర్పిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డలకు నీ యొక్క ఆదరణ నీ రెక్కల చాటున భద్రపరచండి నాయన. ఎటువంటి అపవాది కలతలు లేకుండా, అపవాది మమ్మల్ని ఎటువంటి శోధనలో పడకుండా నీ మాటలను నిర్దేశం మాకందరికీ కూడా ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ యొక్క వెలుగు ఎంతో ప్రకాశమానమైనటువంటిది కనుక నీ వెలుగుతో మమ్మల్ని నింపి మీరే ఘనత పొందుకొని ఆది నుంచి అంతము వరకు కూడా నీ కృపతో మీ యొక్క ఆదరణకర్తతో మమ్మల్ని నడిపించమని ఏ పరిశుద్ధ నామంలో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట చూద్దాం. 55వ కీర్తనలో మరి 16, 17 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించుము, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర పెట్టుకుందును. దేవునికి స్తోత్రం. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడెప్పుడంటే మొర పెడుతున్నాడు అక్కడ దావీదు? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. మనమైతే ఉదయము, సాయంకాలం 40 రోజులు మాత్రం వాడతాం. మరి పాలచీరలు అయితే లక్షపేటలు కానీ ఉదయము, రాత్రికి అన్ని మాట. రాత్రులు మాత్రం మంగళవారం, బుధవారం పెడతారు. మన ఆత్మీయ తల్లిదండ్రులు ఏర్పాటు చేసినటువంటి విధముగా. మా సంవత్సరం అంతా కూడా ఉదయకాలం ప్రార్థన ఉంటుంది. వాళ్ళ శ్రమదినములు వచ్చినా, శ్రమదినములు రాకపోయినా ఉదయకాల ప్రార్థన ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దావీదు చెప్తున్నాడు, నేను ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం నా దేవునికి నేను మొరపెట్టుకుంటే దేవుడు నాకు ఆ మొర వింటాడు, నాకు మేలు చేస్తాడు అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక జ్ఞాని అయినటువంటి సొలొమోను రచించినటువంటి మాటలు మీరు చదువుకున్నారు. ఇక్కడ జ్ఞానము నివాసము కొట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. దేవునికి స్తోత్రం. అటువంటి జ్ఞానము మనకు నివాసము కొట్టుకొని 7 అనేది చాలా విలువైనటువంటి మాట. మధ్యాహ్నం ఉదయకాల సమయంలో మనం దేని గురించి మాట్లాడుకున్నాం? 40 రోజులు ఉపవాసం కొరకు. గుర్తుండాల, 40 రోజులు ఉపవాసం కొరకు కొద్ది మాట్లాడుకున్నాం, పూర్తిగా. గనుక ఇప్పుడైతే జ్ఞానము కావాలి. దేవుని యొక్క వాగ్దానాలు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసినటువంటి వాగ్దానము తప్పిపోయినటువంటి దేవుడు మాత్రము కాదు. మాట ఇచ్చి ఆయన నెరవేరుస్తాడు, కానీ దానిని మనకు ఎటువంటి పరిస్థితుల్లో నెరవేర్చుకుంటూ ఉండడు. ప్రతి మాట కూడా ఇస్తాడు, నెరవేర్చుకుంటాడు. మోషే చెప్పాడు, ఫలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ నీ ఫలానా దొరికితేదంటే దొరికింది. అదే విధముగా యెహోషువకు కూడా చెప్పి ఫలానా దగ్గరికి వెళ్ళు, ఫలానా దొరికితేదంటే దొరికింది. అదే విధముగా రాజుల కాలంలో కూడా రాజులకు ఆయన మంచి ధైర్యాన్ని ఇచ్చి నడిపించేవాడు. ఇదిగో ఫలానా దగ్గర ఇది ఉందంటే తన ప్రవక్తల ద్వారా కనిపించేవాడు చక్కని మాట. అదే విధముగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే ప్రజలందరి కొరకు కూడా ఆయన చాలా బాధపడుతున్నారు, అందరినీ రక్షించాలని చూస్తున్నారు. కానీ మనమే అటు కొందరు ఇటు కొందరు ఎప్పటికీ కూడా అదే గంతులు వేసుకొని ఉంటాం. ఎప్పుడు కూడా సాతాను పక్క కొంత ఇటు పక్క. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మన పరిస్థితులు అంటే అన్ని కూడా అలాగే పరిగెడతా ఉంటాయి. అయినా సరే దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ఆయన ఈ లోకానికి ఎటువంటి పరిస్థితుల్లో ఎంతో మనలందరినీ ప్రేమించి వచ్చాడు. కనుక ఇక్కడ మనం చెప్పింది అంటే జ్ఞానము నివాసం కట్టుకొని ఉంటుందంటే దేవుని మాటలు ప్రకటింపబడుతున్నాయి.
దేవుని బిడ్డలైనటువంటి మనకందరికీ కూడా, మీకందరికీ కూడా, నాకు కూడా ప్రకటింపబడుతున్నాయి. అది నివాసం అంటే మరి ఈ యొక్క ప్రకటనలు ఎంతో వెదజల్లబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే 8:20 చూస్తే నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుపుతున్నాను. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఈ దేవుడు ఇచ్చినటువంటి మాట వెనక తీసుకోవడం, ఎప్పుడు కూడా వెనక్కి తీసుకున్నటువంటి దేవుడు కాదు. ఎటువంటి వారికి నీతి మార్గమునందు న్యాయ మార్గమునందును నేను నడుచుకొనిచున్నాను అని మరి ఆ సొలొమోను జ్ఞాని అయినటువంటి వాడు చెప్పుతూ, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదను. ఎప్పుడైనా దేవుడు ఏది కూడా ఇస్తానని ఇవ్వకుంటున్నాడు, నేను ఇవ్వనంటే ఇవ్వడంతే రాసు. సొలొమోనుకి చెప్పాడు, ఎందుకంటే నీవు చాలా ఇదైనటువంటి వాడు గనుక నువ్వు ఇదే విధముగా నిత్యము నీ జీవితంలో నడుచుకున్నావంటే నీకు దీర్ఘాయువులు ఇస్తాను అన్నాడు. కానీ ఆయన పోగొట్టుకున్నాడు. ఇదే విధముగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మీకు చెప్పినటువంటి మాట దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. నిత్యము కూడా ఇదే విధముగా ఎంతవరకు నిత్యము మనకు తోడై ఉన్నటువంటి దేవుడు పుట్టినది మొదలుకొని మనల్ని మరణించినటువంటి వరకు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. 48వ కీర్తనలో 148 కీర్తనలో 14వ వచనంలో ఉంటుంది. ఏంటంటే సదాకాలం మనకు తోడై ఉన్నటువంటి వాడు మన దేవుడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను ప్రేమిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవునికి మనము ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ జ్ఞానము ఘోషిస్తుంది. మరి జ్ఞానము గలవారందరూ కూడా దేవునిని విసర్జించారు. జ్ఞానము లేనిటువంటి వారు దేవుని విసర్జిస్తారని మనం 10 సార్లు మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఆయన ప్రవచించినటువంటి మాటలు, యేసు ప్రభు భూలోకములో పుట్టక ముందు, యేసు ప్రభు ఈ భూలోకానికి వస్తాడని తెలియక ముందు ప్రవక్తల ద్వారా ప్రకటించి అభయం ఇచ్చాడు. ఆయన నేను వస్తాను, భూలోకంలో రక్షణ కలిగజేస్తాను, నేను వస్తాను, భూలోకములో నా వారిని అందరిని కూడా రక్షించుకుంటాను. అంటే నా వారిని అంటే అందరిని కూడా రక్షించడానికి ఆయన ప్రయత్నించాడు. ఆయన అంటే ఎవరు ప్రేమిస్తారో వారే ఆయన వారు, ఆయన అంటే ఎవరు విలువిస్తారో అందుకే ఆయన వారు. గనుక అటువంటి వారిని అందరినీ కూడా నేను ప్రేమిస్తాను. అటువంటి వారందరి దగ్గర కూడా నేను మరి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తాను. చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా నా రాజ్యంలోకి రావాలి, నేనున్న స్థలంలోకి రావాలని దేవుని ప్రేమ. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ధ్యాన భాగంలో యెషయా 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్య జనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఆయన యెషయాకి ప్రదర్శించినటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు యెషయా ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటించినటువంటి ఏంటంటే యోర్దాను అద్దరిని అన్య జనులు గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయబోతున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మాట నెరవేర్చాడా లేదా? ప్రకటింపబడింది ప్రవక్త ద్వారా, నెరవేర్చాడు. ఎక్కడ నెరవేర్చాడు? మనం మత్తయి సువార్తలో చూస్తే ఆయన పుట్టిన తర్వాత అక్కడ క్లియర్గా
వ్రాయబడి ఉంది. యెషయా ప్రవక్త ప్రకటించినటువంటిది నెరవేరింది అని ఉంటుంది. మత్తయి సువార్త చూడండి 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే త్వరగా 4వ అధ్యాయము 16. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశ ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి అక్కడ ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. దేవునికి స్తోత్రం. గమనించారా? నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. మళ్ళా 2 సార్లు చదువుతానని. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమును అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూసినట్లయితే మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రం. తర్వాత చూస్తే అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినటువంటిది నెరవేరినట్టు ఇలాగ జరిగాను. ఇక్కడ కొత్త నిబంధనలో లిఖింపబడినటువంటి మాట. పాత నిబంధనలో మరి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. యెషయా గారు యొక్క ప్రకటన క్రొత్త నిబంధన వచ్చేసరికి నెరవేరింది. ఆయన వస్తాడు, అందరికీ కూడా వెలుగై ఉంటాడు. అందరూ వెలుగులో ప్రకాశింపబడతారు. మరణ ఛాయలు కలిగినటువంటి వారందరూ కూడా వెలిగింపబడతారు. దేవునికి స్తోత్రం. ఆ మరణ ఛాయ ఏంటో తెలుసండి? పాపపు కోపములు, సాతాను యొక్క కుయుక్తులు, సాతాను యొక్క వలలో పడినటువంటి వారిని, ఆ చావునకు నరకమునకు దగ్గరవుతున్నటువంటి వారిని వెలిగించడం అన్నమాట. నరకమునకు దగ్గరవుతున్నటువంటి వారిని అందరూ కూడా ఆయన నిలిపిస్తాడు అని యెషయా ద్వారా ముందు ప్రకటింపబడింది. తర్వాత ఎలా జరిగిందంటే ఆ ప్రకటింపు ఇక్కడ చెప్పేది, ఇక్కడ వ్రాయబడింది. మత్తయి ఇదిగో జరిగేది వచ్చేసాడు యేసుప్రభు వచ్చాడు. ఆ గలిలయ మరి ఆ ప్రాంతాలంతటికీ కూడా చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చూశారు? వెలుగుని చూశారు. దేవునికి స్తోత్రం. వెలుగుని చూసేటప్పుడు మరి వాళ్ళకి తెలివి ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. ఆ వెలుగు దేవుడై ఉన్నాడని తెలుసు. చూసిన వారందరూ కూడా ఏ విధముగా ఉండాలా? వెలుగుని చూశారు. వెలుగుని చూసిన తర్వాత ఆ వెలుగునకు మరి గౌరవించాలా లేదా? గౌరవించాలి. కానీ గౌరవించలేకపోయినటువంటి విధానం చాలా విచారకరమైనది. ఆ రోజుల్లో జరుగుతుంది, ఈ రోజుల్లో జరుగుతుంది. ఆ రోజు గొప్ప వెలుగును చూసి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఈ రోజు చాలా మంది వెలుగును చూడటమే కాదు, స్వస్థతలు పొందుకుని నిర్లక్ష్యం చేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అందరూ కాదండి, అనేక మంది కొందరు ఉన్నారు. కనుక ప్రియులారా, ఈ ప్రకటింపబడుతున్నటువంటి దేవుని మాటలు ఇది వ్యర్థపరచబడినటువంటి మాత్రము కానే కాదు. మరి ఇక్కడ 3వ వచనంలో చూద్దాం. యెషయా 9:3లో నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. కోత కాలమున మనుషులు, గమనించారా? కోత కాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుతున్నారు. గమనించారా? ఈ యొక్క మాటలు శ్రేష్టమైనటువంటి మాటలు, యెషయా ప్రవక్త ప్రకటించినటువంటి మాటలు. ఆ కాలంలో దేవుడిచ్చినటువంటి మాట ప్రకారముగా చూస్తూ ప్రవక్తకు అన్ని కూడా కళ్ళ ముందు ఉన్నాయి. ఆ కళ్ళ ముందు ఉన్నటువంటి మాటలు అన్ని కూడా చెప్తున్నాడు. నీవు ఈ లోకానికి జనములను విస్తరింపచేస్తావు. విస్తరింపచేయడమే కాక వారి సంతోషము వృద్ధిపరుస్తున్నావు. వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తావు. ఈరోజు కూడా మనకి ఆయన సంతోషాన్ని వృద్ధిపరుస్తున్నాడు.
సంతోషాన్ని వృద్ధిపరచడమే కాక కోతకాలము మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 4వ వచనం చూసినట్లయితే మిద్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. గమనించారా? ఇక్కడ ముందే చెప్తున్నాడు యెషయా ప్రవక్త. బరువు కారం ఏంటి తెలుసండి? పాప భారం అనే బరువును నువ్వు తీసివేయబోతున్నావు అని అర్థము. తర్వాత వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తములో పొరిలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. దేవునికి స్తోత్రం. అవి అగ్నిలో వేయబడి దహింపబడును. పాపపు జీవితాలన్నీ కూడా కాల్చేస్తాను. అందుకని జయోత్సవం మనం చేసుకుంటాం. మట్లాగా మన పాపాలన్నీ కూడా కాల్చేస్తారు. ఆ మట్టలు జయోత్సవం చేసిన తర్వాత మట్టలన్నీ కాల్చి బూడి చేసేస్తారు. అంటే యేసు ప్రభు లోకానికి వచ్చి మనకు విజయం ఇచ్చినటువంటి సమయం కనుక ప్రియులారా గమనించండి. ఈ రోజులు కూడా సంవత్సరాల తడబడి మనం దేవుని మాటలు వింటూనే ఉంటున్నాం, అర్థం చేసుకుంటూ దానికి మనము దేవునికి మరి సంతోషపరిచినటువంటి వారముగా మనం ఉండాలి. తర్వాత చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చూసారా? కొన్ని వేల సంవత్సరముల క్రితం ప్రవక్త ప్రకటించి పుట్టెను, పుడతాడు అల్లే, పుట్టెను అంటే ఖచ్చితము నెరవేరినటువంటి మాట, నెరవేర్చబడినటువంటి మాట, నెరవేర్చబడబోయే మాట తప్పకుండా జరుగుద్ది అని యెషయా ప్రవక్త చెబుతూ మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి దేనికండి? యోహాను చూసి చెప్తాడు, అదిగో వెళ్తున్నాడు, ఆయన పాప భారమును మోసుకొని పోవు గొర్రెపిల్ల, పాప భారమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. ఆయన మోసుకొని పోతాడు. ఆయన ఎవరు మోసారండి? మరి నేను చాలాసార్లు చెప్పాను, ఆయన ఎవరు మోసారు? ఇంకా గాడిదకు ముందు ఎవరు మోసారు? మరియమ్మ మోయిపోతే ఆయన ఎలా వస్తాడండి? మరియమ్మ మోసిందా లేదా? మరి ఏం మర్చిపోతారండి? మరియమ్మ ఆయన్ని మోసింది. నిజంగా ధన్యురెలా కాదా? తర్వాత గాడిద మోసింది, ఒప్పుకున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియమ్మ గారు ప్రప్రథముగా ఆయన మోసినటువంటి విధానమును ఎంతో ధన్యత కలిగినటువంటిదై మరియమ్మ. గనుక అటువంటి మరియమ్మ మోసినటువంటి ఆ యొక్క యేసుని ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను మనము మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి ఆ కీర్తనలు 55 22వ వచనం చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము. దేవునికి స్తోత్రం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన పెట్టినటువంటి వారు ఎవరండి? అలమండగా ఐడమ్మ గారికి ఈ మాట వర్తిస్తుంది. కనుక ఆయనే అంటే దేవుడే నీ భారముల మోయును, ఆ భారమును మోయును, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఈరోజు వారి గృహముకు ఇది చెందినటువంటి మాటగా మీకు మనవి చేస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే మాట యోహాను సువార్త 1:29 మనం చూసుకున్నట్లయితే,
మరునాడు యోతాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అందరు ప్రజలందరికీ కూడా చక్కని సువార్త ప్రకటించాడు. ఎవరికైనా అర్థమైందా? మామూలుగా ఆలోచించేదేమో అర్థం అవ్వాలి. ఈ రోజుల్లో మనము కూడా అర్థం చేసుకుంటున్నామో లేదో కానీ అర్థం ఆ రోజుల్లో అవ్వలే. ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలండి. మనకు రక్షించడానికి వచ్చినటువంటి రక్షణ కొత్తకు మనము ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకనే ఆయన స్వయంగా అంటున్నాడు. స్వయంగా ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాలు మనం ఎప్పుడు కూడా కంఠస్థమైనటువంటి మాటలే. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక నీ మీద నా కాడి ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భారాన్ని మనకిస్తున్నాడు. ఆయన మన భారాన్ని అనిపిస్తున్నాడు. ఆయన భారం ఎటువంటిది? విశ్రాంతి, సుఖమైనటువంటిది ఆయన భారం. ఆయన సింహాసనములో విశ్రాంతిగా వేవేల దూతలతో స్తుతిస్తూ ఆయన హాయిగా ఉండవలసినటువంటి వాడు. అటువంటి ఆ సమయాన్ని మీరు తీసుకోండి. నాకు మాత్రం మీ భారాలు ఇచ్చేయండి. మన భారాలు ఎటువంటివి అండి? చాలా భయంకరమైనటువంటివి. మన భారాలు చాలా భయంకరమైనటువంటివి. ఆ పాపమనే భారాలు, మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చెడు మార్గాలన్నీ కూడా నేను మోసుకుంటాను. మీరు రక్షించబడండి, మీరు రక్షణ పొందుకోండి, నా కాడి మీరు ఎత్తుకోండి, మీ కాడి నేను ఎత్తుకుంటాను అని ఆయన అందరికీ కూడా హెచ్చరించాడు. ఈ లోకంలో హెచ్చరించాడు. హెచ్చరించడమే కాక ఎంతమందో ఈ పాపాలకు గురై నానా విధములైనటువంటి రోగ బాధలతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. రోగ బాధలతో ఉన్నటువంటి వారు ఎన్నో వ్యాధులను బాగు చేశాడు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులను ఆయన అక్కడ సూచక్రియలుగా చూపించాడు. అయినప్పటికీ కూడా ఎవరికి చలనము లేదు. ఎవరికి కూడా చలనము ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మా యేసు ప్రభు వారు ఎటువంటి పాపమునకు చెందినటువంటి వాడు ఆయన కాదు. ఆ పాపానికి చెందినటువంటి వారు ఎవరు? మనమే. గనుక ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయన అక్కడ యోహాను సువార్త 8:46 ఒక మాట చెప్తున్నాడు యేసు ప్రభు వారు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అని పిలాతు దగ్గర చెప్తున్నాడు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా? వాళ్ళకి బుర్రకెక్కలే. ఆ పిలాతుకి కాదు, న్యాయాధిపతులకు కాదు, ఎవరికి కూడా బుర్రకెక్కలే. నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించండి. ఎదురుగా ఉన్నటువంటి పిలాతులో పాపం ఉంది, ఆ ఆవిడలో పాపం ఉంది, ఆ నాయకుల్లో పాపం ఉంది, సమస్తమైనటువంటి పాపం ఉంది, అందరిలో పాపం ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభువులను ఎవరైనా ఏనెత్తి పాపం చూపెట్టగలరా? చూపెట్టలేదు. కానీ ఆయన మీద పగ ఎవరు పెట్టింది తెలుసండి? సాతానుడు పెట్టింది. అపవాది దేవుని బిడ్డలను శోధించి ఆ మంచిని చెడగొట్టాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. గనుక యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన మీద తిరగబడినటువంటి వారు. యాజకులను ధర్మశాస్త్ర ఉపదేశకులే ఆయన మీద తిరగబట్టి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పరిచారు. ప్రియులారా, ఇక్కడ ముందే ప్రకటించారు. జకరియా గారు, మీకా గారు, హబక్కూ గారు ప్రకటించారు. ఇక్కడ జకరియా గారు ప్రకటిస్తున్నారు, సకల జనములారా అంటే జకరియా 2:13 మనం చాలాసార్లు చదువుతున్నాం. నేను చదువుతాను వినండి. సకల జనములారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుతున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వస్తున్నాడు. రాకముందే ఆయన ప్రకటించాడు, ఇదిగో ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలము, విశ్రాంతిని విడిచిపెట్టుకొని ఆయనకున్నటువంటి భాగ్య భోగాలు విడిచిపెట్టుకొని వస్తున్నాడు భూమికి. కనుక ఆయనకు మర్యాద ఇవ్వండి, ఆయన సన్నిధిని నిశ్శబ్దంగా ఉండండి, ఆయన సన్నిధిని మీరు భయభక్తులతో జీవించండి అని జకరియా హెచ్చరించాడు. అదే మీకా హెచ్చరించాడు, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుతున్నాడు,
ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థలముల మీద పరిశుద్ధమైనటువంటి హృదయాల దగ్గరికి వెళ్తాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి హృదయాల దగ్గరికి వెళ్తాడు. తెలియక పాపము చేసి రోగములు తెచ్చుకున్నటువంటి వారిని బాగు చేస్తాడు. గనుక ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. గనుక మీరు జాగ్రత్తగా ఉండండి. గనుక దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. గనుక దేవుడు మరి శ్రేష్టమైనటువంటి సంగతులను నెలకొల్పడానికి వస్తున్నారు. వచ్చినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే, ఆయనకు అంటే అప్పుడు వచ్చాడని కాదు, వచ్చేసాడు వెళ్ళిపోయాడు, కానీ ఆయన అవన్నీ కూడా అప్పుడు చేసినటువంటివన్నీ కూడా భూమి అంతటా కూడా ప్రకాశిస్తున్నాయి. ఈరోజు దేవునికి స్తోత్రం. తన సేవకుల ద్వారా ప్రకాశిస్తున్నాయి. తన సేవకుల ద్వారా ప్రకాశింపబడుతున్నాయి. ప్రకాశింపబడుతున్నటువంటి మనము అవి గమనించుకోవాలి. అయినా సరే అపవాది ఊరుకోడు, కలతలు పెడతాడు, కింద మీద కలతలు పెడతాడు, మీద కింద కలతలు పెడతాడు, ఎన్నో చేస్తుంటాడు. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట జవదాటడు. ఆయన చెప్పిన మాట జవదాటడు. నోహు కాలములో ఇదిగో 40 రోజులకి నాశనం వస్తుంది, జలప్రలయం వస్తుంది, వాళ్ళు జాగ్రత్త పడమను. నోహు చెప్పు, జాగ్రత్త పడమను. 120 సంవత్సరాలు ప్రకటించాడు ఆయన. పడవ పక్క తయారు చేస్తూనే ఉన్నాడు. ఎవరు సహాయానికి రాలే. తన కుటుంబమే. ఎంతమంది అండి నోహు కుటుంబం? 80 భార్య, 3 కొడుకులు, 3 కూతుర్లు, అతను. ఆ 80తోనే అంత పడవ తయారు చేసుకున్నారు. ఆ పడవ తయారు చేసుకున్నారు, అన్ని అంతస్తులు తయారు చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఎవరికి కూడా చెల్లడం లేదు. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నాయి. దేవుని రాకడ సమీపిస్తుంది, జాగ్రత్త పడండి అంటున్నారు. ఆ రోజుల్లో చెప్పి దేవుడు తప్పించలే. ఆ రోజుల్లో చెప్పాడు దేవుడు, ప్రారంభించేటప్పుడు అయినా సరే నిర్లక్ష్యమే. ఈ రోజు కూడా అంతకంటే ఇంకా భయంకరంగా ఉన్నారు ప్రజలు. కొంతమంది ఎత్తపడకుండా ఉండరండి. మీరు ఎత్తపడతారు, తప్పనిసరిగా ఎత్తపడతారని నేను గట్టిగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నందు విశ్వాసం ఉంచినటువంటి వారు, గర్వం లేనటువంటి వారు ఎత్తపడతారండి. ఇది మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. గర్వం ఉన్నటువంటి వారు ఎత్తబడతారు, అనగదొక్కుతాడు. కనుక చాలా మంది ఉన్నారు భక్తులు, గర్వం లేనటువంటి వారు, దేవుని యొక్క సేవకులు గౌరవించినటువంటి వారు, దేవుని యొక్క సేవకుల మాటలు విని అన్వయించుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. కొన్ని కోట్ల మంది ఎత్తబడతారు. ఇంకా ఎక్కువ అధిక మంది మాత్రము అక్కడ ఎంతమంది రక్షించబడ్డారేమో జలప్రలయంలో 80 కదా. నువ్వంతా కూడా చెడితే ఈ రోజుని 80 కాదండి, కొన్ని లక్షల మంది, కోట్ల మంది రక్షించబడతారు. కారణం ఏంటో తెలుసండి? ఎక్కడ చూడండి పెద్ద సభల్లో, అంటే మనకేమీ కాదు కానీ పెద్ద సభల్లో లక్షల మంది చేరుతున్నారు. మరి అందరూ కూడా రక్షించబడడానికి దేవుని యొక్క దూతలు ప్రకటిస్తున్నారు. వారిని కంగాలు చేసినటువంటి వారు కొందరు, మన గ్రామాన్ని కంగాలు చేసినటువంటి వారు బోళ్ళు మంది. అక్కడ అనేక మంది కంగాలు చేసి కింద మీద పెడుతున్నారు. అయినప్పటికీ కూడా వాడ తయారైపోయింది. వాడాక మామూలుగా అంతా అయిపోయింది. నోవహు తన పిల్లల్ని కూడా వెళ్ళిపోయి లోవడలేకి దేవుడి ఆజ్ఞ ప్రకారం కన్నా వెళ్ళిపోయిన తర్వాత తలుపులు దేవుడేసాడు. నోవహు వేయలేదండి, దేవుడే మూసిన తర్వాత రాను వర్షం పడుతుంది. అయినా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, తాగుతున్నారు, వర్ష ఓడి లేకుండా తిరుగుతున్నారు, కింద మీద అవుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళకేం లక్ష్యం లేదు, అంత శరీర కోరిక సరే వాడు తేలింది. ఇల్లు సగం ములుగుతుంది. అప్పుడు గుండెలు కొట్టుకుంటున్నారు. ఒరే బావా అన్న, తండ్రి చిన్న ఆయననే తలుపులు తీయండి, తిన్నా అన్న, ఎవరు చేస్తారు? అదే రోజు రాబోతుంది, జాగ్రత్త. నినివే పట్టణం మాత్రం ప్రకటించి అక్కడ 40 దినాల్లో మామూలుగా దుస్థితి వస్తుంది అని ఎవరిని ఏర్పాటు చేశాడు? ఆయన యోనాను ఏర్పాటు చేశాడు. చేసిన తర్వాత నోవహు దినం యోనా దినంలో ఆయన ఒక్క దినం నడిచినంత వెళ్ళాడు. ఆ పట్టణం ఎంతండి? 3 దినాలు రాత్రి పగళ్ళు ఒక మనిషి ఎంత నడవగలుగుతాడో అంత విస్తీర్ణత కలిగినటువంటి పట్టణం. ఒక్కరోజు వెళ్ళాడంట యోనా. ఒక్కరోజు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ భయపట్టుకున్నారు. వెంటనే పశ్చాత్తాపం పడ్డారు. నిజమే మనం చేసింది, మనం అందరం చచ్చిపోతే చెక్కారు. దేవుడు అన్ని మాట తప్పడు.
అని వెంటనే మారిపోయారు. మారిపోయిన తర్వాత ఇంకా 2 రోజులు ప్రయాణం చేసి వెళ్ళలేదు, కానీ అంతా తెలిసిపోయి చివరికి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రాజుకు కూడా తెలిసిపోయింది. రాజులు కూడా ఏం చేశారు, అమ్మో అని సింహాసనం దిగిపోయి రాజుగారు ప్రకటించారు, పశువులకు కాదు మనుషులకు కాదు ఎవరికి కూడా ఆహారం తినకూడదు, అందరూ ఉపవాసం ఉండండి, దేవునికి విజ్ఞాపన చేయండి, మొరబెట్టండి అని పశ్చాత్తాపం పడిన వెంటనే ఆ పట్టణాన్ని క్షమించడం లేదా దేవుడు? ఏం మరి నోవహు కాలంలో క్షమించింది కదా. వాళ్ళు గర్విష్ఠులు అయిపోయారు, వీళ్ళు పశ్చాత్తులయ్యారు కనుక వీళ్ళు రక్షించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తిలో కూడా ఈ రోజు కూడా పశ్చాత్తాపం ఉన్నారు. ప్రతి వ్యక్తిలో, పురుషుల్లో కాదు, స్త్రీలో కాదు, యవనస్తుల్లో కాదు, పశ్చాత్తాపం ఉన్నారు. పశ్చాత్తాపం కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారందరినీ కూడా దేవుడు ఆయన దూతలు వచ్చి ఏరేస్తాయి. ఆయన దూతలు వచ్చి ఏరుతాయి. తట్టుమాలందరినీ కూడా విడిచిపెట్టేస్తారు. ఆ విడిచిపెట్టిన గుంపులోనే ఉంటావా? దూతలు వచ్చి ఏరిని గుంపులోనే ఉంటాం మనం. ఏరిని గుంపులోనే ఉండాలి మనం. కనుక దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పి చెయ్యకుంటూ ఉండడు, తప్పనిసరిగా అన్ని కూడాను చెప్తాడు. కనుక ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకున్న తర్వాత ఇంకా చాలా ఉంది కానీ ముగించేద్దాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి ఇప్పుడు మేలులు చేసినటువంటి వారు, దేవునిలో నిలబడగలిగినటువంటి వారు, దేవుని సన్నిధానాన్ని అభివృద్ధి పరిచినటువంటి వారు జీవ పునరుద్ధానమునకు, తర్వాత కీడు చేసినటువంటి వారందరూ కూడా తీర్పు పునరుద్ధానమునకు వచ్చేదరు. సమాధులు తెరవబడతాయి. అందుకే మనం ఈ యొక్క 40 రోజులు కూడా సమాధుల పండుగ అంటారు కొందరు. ఏ బాబురావు నువ్వు వెళ్ళి సమాధుల దగ్గర ప్రార్థన చేస్తున్నావు, మట్టిని ఒప్పుతున్నావు అంటున్నారు కొందరు. లేదు, మనకు సమాధులు తెరవబడతాయి కనుక దేవుడు మన యందు ఎంతో ప్రీతి కలిగినటువంటి వాడుగా మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు. ఈలోపు అందరూ కూడా చాలా అపవాది సంబంధులుగా తయారవుతున్నారు. దేవుని సేవకులే నాలాటు. ఒకవేళ నేను కూడా అలా తయారవుతున్నానేమో గమనించండి. మీకు ఎక్కడ మేలులు జరిగితే, ఎక్కడ అద్భుతాలు జరిగితే, ఎక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, ఎక్కడ మరి దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది, అక్కడే నిలబడాలి. నేనే ఎక్కువ లేదు, అక్కడే నిలబడాలి. నడిపించండి అందరికీ అర్హత ఉంది. దేవుని రాజ్యానికి వారసులు అవటానికి అందరికీ ఛాన్స్ ఉంది. దయ్యాల గ్రంథంలో అందుకు చెప్పాడు కదా, ఎవరైతే అనేక మందిని దేవుని దగ్గరికి నడిపిస్తారో వాళ్ళు ఆకాశంలో జ్యోతుల వలె, లేదంటే నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి జీవితాలతో మనం కొనసాగించాలని, జీవ పునరుద్ధానంకే మనము అర్హులం అవ్వాలి, కానీ నరక పునరుద్ధానికి మనము అర్హులం అవ్వకుండా ఉండాలని మీకు అందరికి హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో నాయన మా అక్కగారు, నాయన మరి అలమంద పైడమ్మ గారు పెట్టినటువంటి గృహ ప్రార్థన అద్భుతముగా వర్తమానాన్ని మాకు అందించావు నాయన. మేమందరము కలిపి జీవ పునరుద్ధానంకు చెందినట్లు నాయన మా మనస్సులను నీ వైపు నడుచుకుంటూ బలపరుచుకుంటూ నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. నాయన ప్రార్థన పెట్టినటువంటి గృహాన్ని ఆశీర్వదించండి. నాయన పైడమ్మ గారిని తండ్రి, ఒంటరిగా ఉన్నా మీరే తల్లి తండ్రి దైవముగా ఉండండి. తనను బట్టి తన బిడ్డలను అందరినీ ఆశీర్వదిస్తున్నారు ప్రభా. ఆ బిడ్డలందరినీ కూడా తల్లి మీద ఇప్పుడు ప్రేమ అనురాగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మీరు ఆ గృహంలోకి వెళ్తున్నారు. ఆ గృహం అంతా నీ వెలుగుతో ప్రకాశింప చేయండి నాయన. నీ శక్తితో నింపండి. పైడక్ గారి తండ్రి మంచి ఆరోగ్యము బలము శక్తితో నింపి ఇంకా ఎలా ఆరాధనలు అనేటివి పెట్టుకునేటకు సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రియులందరినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.